నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నవ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మేకకాళ్ళ కూర. దీనినే మటన్ పాయ అని అంటాం. ఈరోజు మన వీడియోలో మేకకాళ్ళ కూర ఫుల్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నా. కాల్షియం ఎక్కువగా ఉండే మేకకాళ్ళ కూర చాలా హెల్తీగా ఉంటాం. స్టార్ట్ చేద్దాం రండి. దీనికోసం శుభ్రంగా కడిగిన మేకకాళ్ళను తీసుకున్నాను నేను 1/2 kg. హీట్ వాటర్తో వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న. మరొక వైపు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్న. మోడు కూడా వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఆ తర్వాత శుభ్రంగా కడిగిన మేకకాళ్ళను నూనెలో వేసుకోవాలి. కాసేపు వేయించుకోవాలి. నేను మేకకాళ్ళు వేడి నీళ్ళల్లో ఉడికించి తీసుకున్నానండి. పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇందులో చిటికెడంత పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇందులోనే కొంచెం మెంతి యాడ్ చేసి నూనెలో వేయించుకోవాలి ఒక 2 minutes వరకు. ఆ తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మంచిగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో ఉంచి. పైనుంచి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకుందాం లో ఫ్లేమ్లో. కారం వేసిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలే వరకు ఉంచాలండి. అప్పుడే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో నేను 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. మీ క్వాంటిటీ బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత సన్నగా తరిగిన టమాటో ముక్కల్ని వేసుకుంటున్నాను. 3 నిమిషాల తర్వాత టమాటాలన్నీ ఉడికిపోయాయండి చూడండి. ఇందులో ధనియా పౌడర్ వేసుకుందాం. ఆ తర్వాత మసాలా యాడ్ చేసుకొని కలుపుకుందాం. తర్వాత పైనుంచి కొత్తిమీర వేసుకొని 1 minute వరకు లో ఫ్లేమ్లో ఉంచుకుంటే అయిపోతుందండి. చూడండి, మటన్ పాయ అనేది రెడీ అయిపోయింది. ఇలా చేసిన కర్రీ జొన్న రొట్టెలతోటి రాగి సంకటితోటి తింటే చాలా బాగుంటుంది. ఈరోజు సింపుల్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్.